ఇస్తే మేము హౌస్లోకి వస్తాం తప్ప మీ ఇష్టం ఉన్నట్టు గాంధీ భవన్ లాగా నడిపిస్తే మాత్రం వచ్చే ప్రసక్తే ఉండదు అక్కడ. ఎందుకంటే లక్షలాది రూపాయలు వెచ్చించి శాసనసభ నడుస్తుంది. రైతాంగం కానీ, ప్రజలు కానీ, యువకులు కానీ, మహిళలు కానీ, హైదరాబాద్ జంట నగరాల ప్రజలు కానీ శాసనసభలో మా అంశాల విషయంలో ప్రధాన ప్రతిపక్షం కానీ శాసనసభ్యులు ఏం మాట్లాడుతున్నారని ప్రజలందరూ వెయిట్ చేస్తారు. అధికార పక్షం ఆన్సర్ కూడా ఏ విధంగా ఉంటుందని వెయిట్ చేస్తారు. అవన్నీ కాకుండా పుల్డో చేసి మా ఇష్టం ఉన్నట్టు మేము చేసుకుంటాం, మాకు మా ప్రభుత్వం ఉన్నది కాబట్టి చాలామందిని చూసినాం. ప్రభుత్వాలు అనేది శాశ్వతం కాదు. చరిత్రలో అనేకమైనటువంటి ప్రభుత్వాలు వచ్చినాయి. ఏదో రాచరిక పాలన కొనసాగించాలంటే తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్పేటువంటి సమయం కూడా ఆసన్నమవుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యమంత్రి గారిదేమో విచిత్రం. ఒకవైపున సూచనలు ఇవ్వమంటాడు, సలహాలు ఇవ్వమంటాడు, మీ అభిప్రాయాలను గౌరవిస్తా అంటాడు, మళ్ళా వెంటనే తిట్టేటువంటి బూతు మాటలు ప్రయోగించే ప్రయత్నం చేస్తాడు. కంపు ఉన్నదంట, నీకే కంపు ఉన్నది కదా, నువ్వు మాట్లాడిన దాంట్లోనే కంపు ఉన్నది కదా. మాట్లాడిన శాసనసభ్యులు కూడా ఇన్క్లూడింగ్ మా ఉపనాయకులు హరీష్ రావు గారు కూడా మాట్లాడినప్పుడు ప్రభుత్వాన్ని విమర్శ చేయలే, ఆయన కొన్ని సూచనలు మాత్రమే చేసింది. మేము ఎక్కడన్నా ముఖ్యమంత్రి గారు ఇంత లెంతీగా మాట్లాడేటప్పుడు షార్ట్ డిస్కషన్ అయినా పెట్టాలి. ఇది ఈ సబ్జెక్టు చాలా గంభీరత ఉన్నది కాబట్టి దీనికి 2 గంటల సమయం కేటాయిస్తామనైనా పెట్టాలి. మైక్ ఉన్నదని చెప్పి మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడి మీరు వెళ్ళిపోతే అంటే మా గొంతుకు అవసరం లేదా? కాబట్టి మేము మరి ఇక్కడికి వచ్చి అమరవీరుల స్తూపం దగ్గర మా నిరసన తెలియజేయడానికి